ఇక కూటమి ప్రభుత్వ నిర్వాకాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఇసుక మాఫియాపై సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వ హయాంలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల జీవన ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో టన్ను ఇసుక ధర కేవలం 475 రూపాయలకు అందితే కూటమి హయాంలో టన్ను ఇసుక ధర 3000 రూపాయలు పలుకుతుందన్నారు. ఇక చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక పథకం నీటి మీద రాతల్లాగా తయారయ్యన్నారు విజయసాయిరెడ్డి. రైట్, చూస్తున్నాం మనం విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్. టీడీపీ ద డెవిల్ ఆల్వేస్ లైస్ ఇన్ ద డీటెయిల్. ఆన్ వన్ హ్యాండ్ చంద్రబాబు ప్రామిసెస్ ఫ్రీ శాండ్, ఆన్ ద అదర్ హ్యాండ్ టీడీపీ ఇస్ కాజింగ్ శాండ్ స్కేర్సిటీ ఇన్ ద స్టేట్ అనేది చాలా డీటెయిల్గా ఆయన రాశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 475 రూపాయలు ఒక టన్నుకు దొరికితే ప్రస్తుతం 3000 రూపాయల పై మాటే అనేది ఆయన ట్వీట్లో డైరెక్ట్గా టీడీపీకి సంధిస్తున్నారు. అలాగే అట్ ద రేట్ ఆఫ్ ఎన్సీబీఎన్ అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కూడా ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆయన ఇచ్చిన హామీలు వాటి అమలు నీటిపై రాతలుగా ఉన్నాయంటూ ఆయన ట్వీట్లో ఘాటుగా స్పందించారు.